సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్: ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ మార్కెటింగ్, కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్, మార్కెట్ మేనేజ్మెంట్ టాస్క్స్, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ వాల్యూ, ఇండస్ట్రియల్ మార్కెటింగ్, సర్వీస్ మార్కెటింగ్, గ్లోబల్ మార్కెటింగ్. సో ఇవి కంటెంట్స్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ అంటే ఏంటి? సో మార్కెటింగ్ అంటే ఏంటి అంటే హ్యూమన్కి కొన్ని నీడ్స్ ఉంటాయి. హ్యూమన్ నీడ్స్ని ఐడెంటిఫై చేసి వాటికి తగ్గట్టు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచి వాళ్ళ నీడ్స్, వాంట్స్, డిమాండ్స్ వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేసి చేయటంతో పాటు ఈ మార్కెటింగ్లో చాలా ప్రాసెసెస్ ఉంటాయి. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ని అమ్మాలి అంటే మనిషి అనేవాడు ఫస్ట్ దాన్ని తయారు చేయాలి. సో క్రియేటింగ్ ద ప్రోడక్ట్. దాని తర్వాత కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ని డెలివర్ చేయాలి. ఎక్స్చేంజ్ అండ్ ఆఫర్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? కస్టమర్ అనేవాడు ప్రోడక్ట్కి హయ్యర్ వాల్యూ ఉంది అని ఎస్యూమ్ అయినప్పుడు, అప్పుడు మాత్రమే జరిగిద్ది. ఇంకా పార్ట్నర్షిప్స్ కూడా ఎప్పుడు వస్తాయి? దానికి వాల్యూ క్రియేట్ అయినప్పుడే వచ్చింది. సో హ్యావ్ వాల్యూ ఫర్ కస్టమర్స్, పార్ట్నర్స్ అండ్ సొసైటీ. సో ఈ ప్రోడక్ట్ అనే దానికి కస్టమర్స్లో ఇంకా పార్ట్నర్స్లో ఇంకా సొసైటీలో డిమాండ్ అనేది ఉండాలి. అప్పుడే ఆ ప్రోడక్ట్ని మనం ఈజీగా మార్కెటింగ్ చేయగలం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే సో మార్కెటింగ్ వల్ల good financial performance or sometimes even survival have become difficult to companies in the current tough economic environment condition. సో మార్కెటింగ్ అనేది ఏం చేసింది? ప్రస్తుతం కంపెనీస్కి మధ్య హై కాంపిటీషన్ ఉంది. సో ఈ కాంపిటీషన్లో సర్వైవ్ అవ్వాలి అంటే గుడ్ మార్కెటింగ్ అనేది ఉండాలి. లేకపోతే సర్వైవ్ అవ్వటం కష్టమైపోయింది. సో మార్కెటింగ్ ఏం చేసింది? ఇట్ హెల్ప్స్. ఎలా? డిమాండ్ని జనరేట్ చేసింది. డిమాండ్ జనరేషన్. డిమాండ్ అనేది జనరేట్ అయింది అనుకోండి,
ప్రొడక్ట్స్కి. అప్పుడు ఫినాన్షియల్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. అకౌంటింగ్ అండ్ అదర్ బిజినెస్ ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. సో డిమాండ్ క్రియేట్ అవ్వడంతో కొన్ని రకాల ఫినాన్స్ ఆపరేషన్స్, అకౌంటింగ్ అండ్ బిజినెస్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఈ 3 అనేవి జరుగుతాయి అన్నమాట. అలానే ప్రాఫిట్స్ని మార్కెటింగ్లో ఏమంటారంటే బాటమ్ లైన్ అంటారు. సో ప్రాఫిట్స్ ఆర్ కాల్డ్ బాటమ్ లైన్. అలానే మార్కెటింగ్ వచ్చేసి టాప్ లైన్ అని పిలుస్తారు. వీటితో పాటు స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ ఏంటి? ఫస్ట్, స్కోప్ ఆఫ్ మార్కెటింగ్. గూడ్స్. సో గూడ్స్ అనేవి బల్క్లో ప్రొడక్షన్ చేయటం, వాటిని మార్కెటింగ్ చేయటం. సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం. ఇంకా ఈవెంట్స్, మార్కెటింగ్ చేయడానికి ఈవెంట్స్ కండక్ట్ చేయటం. ఇంకా ఎక్స్పీరియన్సెస్ అంటే ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయటం, లైక్ స్టాల్స్ని పెట్టడం, ప్లేసెస్, సిటీస్ ఎక్కడైనా కానీ. అలానే పర్సన్స్ లైక్ ఆర్టిస్ట్, మ్యూజిషియన్స్, వీళ్ళతో మార్కెటింగ్ చేయించడం, లైక్ కొలాబరేషన్, బ్రాండ్ అంబాసిడరింగ్, ఇలా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో అడ్వర్టైజ్ చేయటం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటీస్, స్టేట్స్. వాటితో పాటు ఆర్గనైజేషన్, ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేయాలి మార్కెటింగ్ చేయాలి అంటే. ఇంకా ఓనర్షిప్ ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి. వాటితో పాటు ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జనాలలోకి వెళ్ళాలి, లైక్ బుక్స్ రూపంలో కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ, ఇంకా ఏ విధమైన మీడియా ద్వారా కానీ మార్కెటింగ్ ఆఫర్ అనేది ఇవ్వాలి. సో కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్లోకి వద్దాం. సో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి మార్కెటింగ్లో? మార్కెటింగ్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నీడ్, అంటే బేసిక్ హ్యూమన్ నీడ్, ఫస్ట్ థింగ్. సెకండ్, వాంట్స్ అంటే ఇది బేసిక్ నీడ్, వాంట్స్ అంటే స్పెషల్ నీడ్. థర్డ్, డిమాండ్ అంటే ఏంటి? కంపల్సరీ అయిపోయింది. సో ప్రతి ప్రోడక్ట్కి ఒక టార్గెట్ మార్కెట్ ఉంటుంది, పొజిషనింగ్ ఉంటుంది, సెగ్మెంటేషన్ ఉంటుంది. లైక్ మనం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాము అనుకోండి, లైక్ హార్లిక్స్ కానీ, బూస్ట్ కానీ, ఇలా ఎక్కువగా ఫోకస్ పిల్లల్ని చేస్తారు. అది వాళ్ళ టార్గెట్ మార్కెట్. అదే మళ్ళీ పొజిషనింగ్ అంటే ఏంటి? మార్కెట్లో వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు. సెగ్మెంటేషన్ అంటే అది ప్రీమియం లేకపోతే నార్మలా, దాన్ని బేస్ చేసుకో. లైక్ టీవీఎస్లో చాలా వెహికల్స్ ఉన్నాయి, కానీ సెగ్మెంటేషన్ చేసుకుంటా పోయాము అనుకోండి, హై ఎండ్ వెహికల్స్ అని ఒక సెగ్మెంట్, రేసింగ్ సెగ్మెంట్, మామూలు స్కూటీలో ఒక సెగ్మెంట్, మోపెడ్స్ అన్ని ఒక సెగ్మెంట్. సో మార్కెటింగ్లో ఉండేవి ఏంటి అంటే, ఫస్ట్ టార్గెట్ మార్కెట్ ఉంటుంది, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు.
పొజిషనింగ్ ఆఫ్ ప్రొడక్ట్. సిక్స్త్, ఆఫరింగ్ అండ్ బ్రాండ్స్. సో ఆఫరింగ్ అండ్ బ్రాండ్స్, సో వాళ్ళు పబ్లిక్ ఆఫరింగ్ ఎలా చేస్తున్నారు, ఏం ఆఫర్ ఇస్తున్నారు జనాలకి, దాని బ్రాండ్ వాల్యూ ఏంటి, సోర్స్ ఏంటి. వీటితో పాటు కస్టమర్ అనేవాడు ఎంత వాల్యుయేట్ చేస్తున్నాడు ఆ ప్రోడక్ట్ని, దాన్ని హై ఎండ్ ప్రోడక్ట్గా చూస్తున్నాడా, లో ఎండ్ ప్రోడక్ట్గా చూస్తున్నాడా అనేది తెలియాలి. అలానే సాటిస్ఫాక్షన్, వాటితో పాటు మార్కెటింగ్ ఛానల్స్ ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, వాటి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి, వాటి సర్వీస్ ఛానల్ ఏంటి, ఇవన్నీ మార్కెటింగ్ ఛానల్స్ కిందకి వస్తాయి. సప్లై చైన్, రా మెటీరియల్ దగ్గర నుంచి ఫినిష్డ్ గూడ్స్ అయిపోయి బయ్యర్స్ చేతికి వెళ్ళే వరకు ఉన్న మొత్తం ప్రాసెస్ని సప్లై చైన్ అంటారు. నెక్స్ట్, కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్లో ఇంకా ఏముంటాయి, కంపెనీకి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ వల్ల ఏమైంది, క్వాలిటీ అనేది పెరగవచ్చు, రేట్ అనేది తగ్గొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్లో కొన్ని టాస్క్స్ ఉంటాయి. టాస్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, బ్రాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. టాస్క్ ఎన్విరాన్మెంట్ అనేది దేని మీద ఫోకస్ చేసిద్ది అంటే ఓన్లీ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ అవటం మీద ఫోకస్ చేసిద్ది. బ్రాడ్ ఎన్విరాన్మెంట్ దేని మీద ఫోకస్ చేసిద్ది అంటే పాలిటిక్స్, ఎకనామిక్స్, అన్ని లా, లీగాలిటీ, పెస్టల్ మీద ఫోకస్ చేసిద్ది. అలానే కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ అయిపోయింది. కంపెనీ ఓరియంటేషన్ టువర్డ్స్ మార్కెట్ ప్లేస్. సో కంపెనీ ఓరియంటేషన్ ఏంటి, మార్కెట్ ప్లేస్ని బేస్ చేసుకో. ఫస్ట్ థింగ్, ప్రొడక్షన్ కాన్సెప్ట్. ఇది నార్మల్గా చాలా ఓల్డ్ కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే బల్క్లో ప్రొడ్యూస్ చేస్తాం, లో ప్రైస్కి అమ్మేస్తాం, దాని ద్వారా మనకి ప్రాఫిట్స్ వస్తాయి, జనాలు కొంటారు, మనకి డబ్బులు వస్తాయి. నెక్స్ట్, ప్రొడక్ట్ కాన్సెప్ట్. ప్రొడక్ట్ కాన్సెప్ట్లో ఏమైంది అంటే హై క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తాం, హై ప్రైస్కి అమ్ముతాం. సెల్లింగ్ కాన్సెప్ట్. సెల్లింగ్ కాన్సెప్ట్లో ఏం చేస్తాం, సంథింగ్ ఎక్స్ట్రా ఆఫర్ చేస్తాం. లైక్ ఒక సోప్ కొంటే పెన్ ఫ్రీ అనో అలా ఏదో ఒక ఆఫరింగ్ ఇస్తాం, లైక్ సెల్లింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్, మార్కెటింగ్ కాన్సెప్ట్. మార్కెటింగ్ కాన్సెప్ట్లో కస్టమర్ని బేస్ చేసుకొని ఉంటుంది, వాళ్ళ సెన్స్, రెస్పాండ్ అండ్ ఫిలాసఫీని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి. హోలిస్టిక్ అంటే ఏంటంటే కంప్లీట్ అన్నమాట, అన్ని కవర్ చేసిద్ది, పైన 4 కవర్ చేసేదాన్ని హోలిస్టిక్ కాన్సెప్ట్ అంటారు. నైన్త్, సో మార్కెట్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. సో మార్కెటింగ్ యాక్టివిటీస్. మార్కెటింగ్ యాక్టివిటీస్ అనే వాటిని ఎవరు ప్రపోజ్ చేశారంటే మెక్కార్తీ అనేవాడు ప్రపోజ్ చేశాడు. మెక్కార్తీ ప్రకారం 4 P's ఉంటాయి. ఆ 4 P's ఏంటి, ప్రొడక్ట్, ప్రైస్, ప్రమోషన్. ప్రమోషన్ ఎక్కడ చేస్తాం, ఏదో ఒక ప్లేస్లో చేస్తాం. అయితే మోడ్రన్గా కూడా కొన్ని 4 P's ఉన్నాయి, ఇవి ఓల్డ్ 4 P's.
మోడర్న్ 4Ps వచ్చేసి ఏంటి అంటే పీపుల్, ప్రాసెస్ ఎలా తయారు చేసామనేది, ప్రోగ్రామ్, ఇంకా మనం ఆఫర్ చేసిన ప్రోడక్ట్ ఎలా పర్ఫామ్ చేస్తుందని, సో పర్ఫార్మెన్స్. సో ఇవి మోడర్న్ 4Ps అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అనేది మనం ఇందాక చూసాం, వాటి కాన్సెప్ట్స్ చూసాం, వాటి యాక్టివిటీస్ని చూసాం. ఇప్పుడు మనం దేన్ని చూస్తున్నాం అంటే మార్కెటింగ్ చేయాలంటే ఎలా మేనేజ్ చేయాలి, మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్. సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్ ఏంటి అంటే ఫస్ట్ డెవలపింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్. సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్ని మనం డెవలప్ చేయాలి. దాంతోపాటు అసెసింగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ అండ్ కస్టమర్ వాల్యూ. థర్డ్ పాయింట్ చూజింగ్ వాల్యూ. చూజింగ్ వాల్యూ అంటే ఏంటి అంటే మన మార్కెట్ సెగ్మెంటేషన్ ఏంటి, మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నాం, మన టార్గెట్ ఎవరు. సో మన ఎవాల్యుయేషన్, మన టార్గెట్, ఇంకా మన సెగ్మెంటేషన్, ఇవి మనం చూస్ చేసుకునే వాల్యూ అన్నమాట. వాటితో పాటు మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఒక ప్రోడక్ట్ యొక్క డిజైనింగ్, దాని డెలివరింగ్, ఇంకా కమ్యూనికేషన్, సో కమ్యూనికేటింగ్ ద వాల్యూ, ఇవన్నీ వస్తాయి మార్కెటింగ్ మేనేజ్మెంట్. వీటితో పాటు గ్రోత్ అండ్ వాల్యూని సస్టైన్ చేయాలి. సస్టైనింగ్ అంటే ఏంటి అంటే అటు గ్రోత్ డౌన్ అవ్వకూడదు, ఇటు వాల్యూ డౌన్ అవ్వకూడదు. అలానే నెక్స్ట్ రాబోయే వాళ్ళకు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. న్యూ ప్రోడక్ట్స్ వచ్చేటట్టు, పాత ప్రోడక్ట్స్ కూడా సేల్ అయ్యేటట్టు చేయాలి. సో దీంట్లోనే మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్ అయిపోయాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ వాల్యూ. సో మార్కెట్లో కస్టమర్ అనేవాడు ఎలా వాల్యూ చేస్తాడు. ఫస్ట్ థింగ్ మెయిన్ టాస్క్ ఏంటి మార్కెటింగ్ కానీ బిజినెస్కి కానీ, కస్టమర్ అనేవాడు ప్రోడక్ట్ని వాల్యూ చేయాలి, తెలిసిందే. ఇంకొకటి కాంపిటీషన్లో కూడా అవేర్నెస్ ఉండాలి కస్టమర్కి. దేని మీద, ప్రోడక్ట్ మీద. అలానే ఈ వాల్యూ డెలివరీ ప్రాసెస్లో కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి వాల్యూ చైన్, సెకండ్ స్ట్రాంగ్ కంపెనీస్ని బిల్డ్ చేయటం, సక్సెస్ఫుల్ అవ్వటం,
ఆ కంపెనీస్ అనేవి. నెక్స్ట్ కాన్సెప్ట్. సో మార్కెటింగ్ అయిపోయింది, నార్మల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చేసి ఇండస్ట్రియల్ మార్కెటింగ్. సో ఇండస్ట్రియల్ మార్కెటింగ్లో ఏమేమి ఉంటాయి? సో ఇండస్ట్రియల్ మార్కెటింగ్లో గూడ్స్ మనం కొంటాం, అలానే సర్వీసెస్ని కూడా తీసుకుంటాం. అవి యూజ్ చేసి గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని అమ్ముతాం, రెంట్కి ఇస్తాం, సప్లై చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఎక్వైరింగ్ గూడ్స్ అండ్ సర్వీస్. వీటి నుంచి ఏం చేస్తాం? డెలివరింగ్ ప్రొడక్ట్స్. దేనికోసం? అమ్మొచ్చు, సేల్కి పెట్టచ్చు, రెంట్కి ఇవ్వచ్చు, ఆర్ జస్ట్ సప్లై చేయొచ్చు. ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్ ఏంటి? అగ్రికల్చర్, ఫార్మింగ్ ఒక ఇండస్ట్రీ. అగ్రికల్చర్తో పాటు ఫిషరీస్, చేపలు, మైనింగ్, కన్స్ట్రక్షన్, ఏదైనా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఇండస్ట్రీస్ అన్నమాట. సో ఇప్పుడు వరకు ఇండస్ట్రీస్ అయిపోయింది. నెక్స్ట్ టెరిషియల్ సెక్టార్కి వెళ్ళిపోదాం. సర్వీసెస్ మార్కెటింగ్. సో సర్వీసెస్ని కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. లైక్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమైనా కావచ్చు, వాటిని కూడా మార్కెట్ చేయొచ్చు. అయితే ఇవి ఏంటి సర్వీసెస్? కొన్ని ముట్టుకోలేము. సో ఆడ ప్రొడక్ట్ ఏమీ ఉండదు, జస్ట్ సర్వీస్ ఇస్తాడు. లైక్ హెయిర్ కట్, దాంట్లో సర్వీస్ అది, దాన్ని మనం టచ్ చేయలేము, ఫీల్ అవ్వలేదు, జస్ట్ సర్వీస్. లేకపోతే ఒక హాట్ స్టార్ ముట్టుకోలేము, జస్ట్ చూడగలం అంతే. వేరియబిలిటీ, ఇంకా ఇన్సపరబిలిటీ. అయితే కొన్ని సర్వీసెస్ అనేవి పెరిషబుల్. సో మనం బండి బాగా చేయించుకున్నాం, ఇంజిన్ ఆయిల్ అవి ఇవన్నీ పోసాం, సర్వీస్ ప్రొవైడ్ చేశారు, కానీ మళ్ళీ మార్చాలి కదా కొన్ని మంత్స్ తర్వాత. సో పెరిషబిలిటీ ఆఫ్ సర్వీసెస్ అనేది ఉంటుంది. సో మళ్ళీ సర్వీస్ చేయించుకోవాలి మనం. నెక్స్ట్ సర్వీసెస్కి ఎలా మార్కెటింగ్ చేయాలి? ఫస్ట్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్, లాస్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్. ఎక్స్టర్నల్ అంటే బయట వాళ్ళకి మార్కెటింగ్ చేయటం, ఇంటర్నల్ అంటే లోపల మార్కెటింగ్ చేసుకుంటాం, అంటే వాళ్ళ కస్టమర్స్ వరకే. ఇంటరాక్టివ్ అంటే ఏంటి? ఒక పర్సన్ వెళ్ళి డైరెక్ట్గా కన్సర్న్ అయ్యి సర్వీస్ని ప్రొవైడ్ చేయటం. లాస్ట్ వన్ గ్లోబల్ మార్కెటింగ్, అంటే వరల్డ్ వైడ్ మార్కెటింగ్ చేసుకోవటం మన ప్రొడక్ట్స్ని, గ్లోబల్ లెవెల్ ఫస్ట్ థింగ్. సో గ్లోబల్ లెవెల్లో మార్కెటింగ్ అయ్యిద్ది, ఎంఎన్సీస్ అవుతాయి మన కంపెనీస్. ఇంకా మనకి R&D కానీ ప్రొడక్షన్స్ ఉండాలి, వేరే కంట్రీలో ప్రొడక్షన్ యూనిట్ ఉండాలి, లాజిస్టికల్ యూనిట్ ఉండాలి, ఇంకా మనకి అక్కడ మార్కెటింగ్ కావాలి, అలానే ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ ఉండాలి గ్లోబల్గా ఎదగాలంటే. ఎందుకంటే మనకి డొమెస్టిక్ కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఉంటారు.
లైక్ మన టాటా ఉంది, వాళ్ళు ఆఫ్రికాలో కూడా లారీలు, హెవీ వెహికల్స్, కార్లు అమ్ముతారు. వాళ్ళ కాంపిటీషన్ ఎవరు? అక్కడున్న కంపెనీ వాళ్ళు అన్నమాట, అక్కడ ఆఫ్రికన్ ఆటోమొబైల్ కంపెనీస్. దీంతో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది.